డోర్నకల్ మండల కేంద్రంలో ఈరోజు ఎన్నికల సన్నాహక సమావేశంలో డిఎస్ రెడ్డి నాయక్ కార్యకర్తలతో మాట్లాడుతూ గత వర్షాకాలంలో డోర్నకల్ మున్నేరు వరదలో కొట్టుకుపోయి 9 రోజుల తర్వాత శవమై దొరికిన బత్తుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కుటుంబానికి నేటి దాకా ప్రభుత్వం నుండి సాయం అందలేదు. అందుకు మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ తహసీల్దార్తో మాట్లాడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి త్వరగా సాయం అందించాలని కోరడం జరిగింది. పదవి లేకపోయినా అడగగానే తహసీల్దార్ గారితో మాట్లాడినందుకు ఆ కుటుంబం రెడ్డి నాయక్కి కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నా సార్. తమరు ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు, థ్యాంక్ యూ. సార్. ఒక రిక్వెస్ట్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ డోర్నకల్ ఫస్ట్ వార్డులో అంతేనా? 14వ వార్డు అంటే కౌన్సిలర్ వార్డు. చనిపోయిన బత్తుల వెంకటేశ్వర్లు అని పోయిన భారీ వర్షాల్లో మంచి కొట్టుకుపోయి 8-9 రోజులకు దొరికిండు. ఖమ్మంలో పోస్టుమార్టం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చే కంపెన్సేషన్ ఇవ్వలే. అది ఎక్స్గ్రేషన్ అంటారా, అది ఏంటంటారు? చూడమ్మా తహసీల్దార్ గారు, మీరు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మీ పరిధిలో కలెక్టర్ దగ్గర మీటింగ్ అయినప్పుడు మీ చేతిలో లేకున్నా కలెక్టర్ గారి నోటీస్ తీసుకోకపోతే అక్కడ కలెక్టర్ మాట్లాడతాడు. ఒకవేళ డెత్ సర్టిఫికేట్ రాలేదట, DNA టెస్ట్ చేయించారట, అది రాలేదట, దాన్ని ఎవరు పట్టించుకోవటం లేరు. లేదు సార్, నాకు ఇప్పుడు 80% నేను ఈ 2 రోజుల్లో మీకు అప్డేట్ చేస్తాను సార్. 2 రోజుల్లో ఏం జరిగిందో చెప్పండి. కాకపోతే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మంచిది సార్, 100% సార్ చేసి పెడతాం సార్. చేశారు. ఇప్పుడు వరదలో కొట్టుకోపోయి చనిపోయే లోటు 9 రోజులు దొరికిన ఆ కుటుంబం బాధలు ఎట్లుంటే తెలియదా? అవునవును, చాలా బాధ. మనిషి కూడా పోయాడంటే ఇంకా బాధ ఉంటుంది కదా. అయితే మీరు సాయం చేయాలి. ఆ సీటు మీరు సాయం చేసే పొజిషన్లో ఉన్నారు. 2 months అయినా కూడా మనం ఫైల్ మొత్తం వెరిఫై చేయించి రీబిల్డ్ చేపిస్తాం సార్. పక్కగా చేయించి అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తారు. అట్లే సార్. వాటికి కలెక్టర్ గారు బిల్లు పెట్టి తీసుకొచ్చారు డబ్బులు. దానికి రిలీజ్ ఉండదు. మీది ఎలా ఉంది? ఏమున్నది? మా వార్డు మెంబరు మాజీ కౌన్సిలర్ శేఖర్ అని తీసుకొని వస్తాడు. రేపు తీసుకొస్తాడు. కొద్దిగా వెరిఫై చేసి కైండ్లీ హెల్ప్. 100% సార్, మీకు అప్డేట్ చేస్తా కూడా. మంచిది, థ్యాంక్ యూ.